హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఎగ్ దోశ ఎలా వేసుకోవాలో అయితే చూపించబోతున్నాను. దానికోసం ఫస్ట్ స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని, పెనం కాగిన తర్వాత దోశ వేసుకొని దాని మీద అయితే కోడిగుడ్డు పగలగొట్టి వేసుకోవాలి. ఆ సొననంతా దోశ మొత్తం మంచిగా అప్లై చేసేసేయాలి. ఆ తర్వాత అయితే ఒక మిశ్రమాన్ని అయితే ముందే ప్రిపేర్ చేసి పెట్టానండి. దాంట్లో మనం ఆనియన్, వెల్లుల్లి, టేస్ట్ సరిపడా సాల్ట్, కొంచెం కారం అయితే వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మనం ఆల్రెడీ దోశ మీద ఎగ్ అయితే వేస్తున్నాం కదా. ఇప్పుడు అలాగే ఈ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆ ఉల్లిపాయ పేస్ట్ని అయితే దాని దోశ మొత్తం మీద అయితే అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అది వేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటే దోశ అనేది బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట, హై ఫ్లేమ్లో పెట్టకుండా. సో ఇప్పుడైతే మనం మధ్యలోకి మడత పెట్టేసి రెండు వైపులా మంచిగా కాల్చుకోండి. కొంచెం లో ఫ్లేమ్లోనే చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. సో వేడిగా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వంట అయితే నాకు మా అక్కయ్య చెప్తే నేను ట్రై చేశాను. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.